దాంతోపాటు రాష్ట్రంలో 5 నెలలు కాకముందే అంటే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పి అమలు చేస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పినారు. కానీ ఇంత తీవ్రమైన వ్యతిరేకత నిరుద్యోగుల నుంచి కాంగ్రెస్ పైన వస్తుందని అనుకున్నారా? వీళ్ళు ఏమనుకున్నారంటే నిరుద్యోగులకు ఎవడు లేడు, ఎందుకంటే యూనివర్సిటీలో వాస్తవాలు చెప్పుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వము యూనివర్సిటీలలో ఈ విద్యార్థి సంఘాలను నిర్వీర్యం చేసింది. వీళ్ళకు వీళ్ళకి సంఘాలు లేవు. ఇక్కడ ఇంతకుముందు అయితే ఒక సంఘ నాయకులు ఉండే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, ఏబీపీ, పీడిఎస్, ఇట్లా ఒక సమస్య పైన వీళ్ళందరూ కలిసేటోళ్ళు. తెలంగాణ ఉద్యమానికి అన్ని సంఘాలు, భావస్వారూప్యత లేని సంఘాలు కూడా తెలంగాణ అనే భావంతో అందరూ కలిసి బరిగీసి కొట్లాడిర్రు. అట్లా ఇవాళ నిరుద్యోగ సమస్యకు సంఘాలు లేవు, వీళ్ళు వ్యక్తులు మాత్రమే ఎవరినో ఒకరిని మూసేస్తే అయిపోతుంది అనుకున్నాను. అదే ఇక్కడ వీళ్ళకు బ్యాక్ ఫైర్ అయింది. ఎందుకంటే ఎవరినీడ కొనాలనో అర్థం లేకుండా అయిపోయింది. ప్రతి ఒక్కరికి యాంగర్ అనేది ఉంది, కోపం అనేది ఉంది. కాబట్టి వీళ్ళని 10 ఏళ్ళు బీఆర్ఎస్లో జరిగినటువంటి అవకతవకలు చూసిరు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వచ్చిన వెంబడే నెరవేరుస్తారు అన్నారు. కాబట్టి అశోక్ నగర్ నుండి అందరూ మూట ముళ్ళ చదువుకొని ఇంటికి పోతాం అనుకున్నారు. కానీ కాంగ్రెస్ రాగానే, కాంగ్రెస్ వచ్చినాక మీకు అందరికి ఉద్యోగాలు వస్తాయి అన్నారు. పోవాల్సినోడు మూట ముళ్ళ చదువుకున్నాడు ఒక 2 రోజులు ఆగిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చినాక ఇస్తాడంటే వీడు అంతకన్నా ఎక్కువ చేసిండు. ఆ కోపం కూడా ఖచ్చితంగా అంతే కోపం, పోవాలనుకున్నావు ఆపినావు కాబట్టి ఖచ్చితంగా నీ మీద కోపం అనేది వస్తుంది 100%. ఇవాళ కాంగ్రెస్ పైన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో అంతకన్నా ఎక్కువైంది. ఆ వ్యతిరేకతను నువ్వు ఆపి నువ్వు వెళ్ళగక్కించుకున్నావు. కక్కొచ్చినోని నువ్వు కక్కనిస్తే అయిపోతుండే. నువ్వు కక్కొచ్చినోని నువ్వు ఆపుతీ, ఆ మూతి కాడ చేయి పెడితే ఇట్లా తీస్తే నీ మొఖాన కక్కకుండా ఎవరి మొఖాన కక్కుతారు చెప్పు. అందుకే కాంగ్రెస్ పైన అంత వ్యతిరేకత ఉంది. దాంతోపాటు అయితే ఓవరాల్గా ఇదంతా ఎపిసోడ్ చూస్తే అటు అసెంబ్లీ అయిపోయింది, ఇప్పుడు ఎంపీ అయిపోయింది, ఇప్పుడు ఎమ్మెల్సీ వస్తుంది. ఎట్లా నిరుద్యోగ యువత ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ కాంగ్రెస్ నుంచి తీన్మార్ మళ్ళీ నిలబెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు ఈ పట్టభద్రులు, ఏం చెప్తారు? ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బోకర్ను నిలబెట్టిందో తీన్మార్ మల్లయ్యను యువత కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రులైనటువంటి కార్మికులైనా, సొంత వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళైనా, సొంతంగా వివిధ పనులు చేసుకునేటువంటి పట్టభద్రులైనా ఎవరైనా తీన్మార్ మల్లయ్య నమ్మట్లేరు. ఖచ్చితంగా ఈ వర్గాలన్నీ నిరుద్యోగులు, కార్మికులు, సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ బక్క జడ్సనమ్మటి ఉన్నారు. కొంత ఫ్రాక్షన్ మాత్రం, అంటే వాళ్ళ వివిధ పార్టీలకు ఉన్నటువంటి క్యాడర్ మాత్రం వాళ్ళ పార్టీలకు ఒకటో ప్రయారిటీ వేయొచ్చు. మేము వాళ్ళని ఏం కోరుకుంటున్నాం అంటే ఈ ప్రెస్ మీటు వేదికగా వాళ్ళందరూ కూడా, ఏదో బీఆర్ఎస్ నాయకులైనా, బీజేపీ నాయకులైనా, కాంగ్రెస్ నాయకులైనా, ఖచ్చితమైన కట్టర్ నాయకులందరూ కూడా సెకండ్ ప్రయారిటీ బక్క జడ్సన్ అన్నకు వేయమని కోరుకుంటున్నాం. మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా 41 సీరియల్ నెంబర్ మీద బక్క జడ్సన్ అన్నకు మొదటి ప్రయారిటీ వేస్తారు. బక్క జడ్సన్ అన్ననే గెలిపించుకోవాలి. ఈ బోకర్ తీన్మార్ మల్లయ్యకు ఎవడు ఓటేయడు. నిరుద్యోగ యువతను చీల్చడానికి అశోక్ని తీసుకొచ్చారు. అశోక్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అశోక్ ఒక తెలంగాణ సమాజానికి కరోనా వైరస్ అయితే, నిరుద్యోగతకు కరోనా వైరస్ అయితే అశోక్, ఇదే తీన్మార్ మల్లయ్య తెలంగాణ సమాజానికి ఎయిడ్స్ వైరస్కు ఒక మందేసిన అనుకో అది ఇంకో రూపాన్ని మార్చుకుంటుంది. మల్లయ్య అనేటోడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటోడు అవసరం కొద్ది తన రూపాన్ని మార్చుకుంటాడు. ఈ గొంతుక అని చెప్తారు కదా బ్రదర్, తీన్మార్ మల్లన్న ప్రజా గొంతుక. నేను జర్నలిజం దాంట్లోనే చాలా ప్రశ్నించి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం, నాకు సోషల్ మీడియాలకు పంపండి, ఖచ్చితంగా పట్టభద్రుల పట్ల నేను కొట్లాడతా. జర్నలిస్టు అన్నాడు కదా, ఈయన ఎక్కడ రిపోర్టింగ్ చేసిండు, ఎక్కడ జర్నలిజం, ఎక్కడ వెళ్ళేసి వార్తను సేకరించిండు, ఎక్కడ వెళ్ళేసి ఇక్కడ సమస్య ఉంటే ఆడ కొట్లాడింది చెప్పండి. మేము గ్రూప్ 2కు పోస్ట్పోన్ కావాలని కొట్లాడుతుంటే కీ న్యూస్కి రమ్మంటే రాలేదు. ఎక్కడ రాడు. ఈయన జర్నలిస్ట్ కాదు, రాసిన దాన్ని అనాలిసిస్ చేయడం. ఇప్పుడు అనాలిసిస్ చేస్తే అవుతుందా? ఇప్పుడు పంట పండించిండు వాడు అవుతాడు కానీ ప్రాసెస్ చేసి అందరికి బియ్యం పంచినోడు, ఒక బియ్యం రైస్ మార్కెట్ పెట్టుకున్నాడు, రైస్ మార్ట్ పెట్టుకున్నాడు రైతు అవుతాడో చెప్పండి? తీన్మార్ మల్లయ్య అనేటోడు ఒక రైతు పండించినటువంటి వడ్లను ఆ బియ్యాన్ని అమ్ముకునేటోడు, ఈడు రైతు అని చెప్పుకునేటోడు, అట్లాంటి బోకర్. కాబట్టి తీన్మార్ మల్లయ్య జర్నలిస్ట్ కాదు. మీలాంటి జర్నలిస్టులకు ఒక విలువను తీసినటువంటి వ్యక్తి. జర్నలిజం అంటే తీన్మార్ మల్లయ్యని చూసి అందరూ ఏమనుకుంటారంటే ఒక టీవీ పెట్టుకొని ఆడ ఉండి జర్నలిస్టులు రాసిన వార్తలను విమర్శించడము, దాన్ని విశ్లేషణ చేయడమే జర్నలిజం అనుకుంటున్నారు. ఇది కాదు జర్నలిజం అంటే. తీన్మార్ మల్లయ్య పైన ఎందుకు ఇంత విమర్శతో వస్తూ ఉంది మరి? తీన్మార్ మల్లయ్య చేసింది అది. ఎందుకంటే తీన్మార్ మల్లయ్య అనేటటువంటి వాడు తెలంగాణ సమాజాన్ని ఒక ట్రాన్స్లోకి నెట్టేసిండు. తెలంగాణ సమాజంలో ఆయన ఒక కల్టుని ప్రిపేర్ చేసుకుండు. ఆయన ఏమంటే ఒక ఉగ్రవాదులు లెక్క తయారు చేసుకునే వాళ్ళని చేసుకున్నాడు. ఆయన ఉండే ఏమంటే ఉగ్రవాదులు ఎట్టుంటారంటే సోషల్ మీడియాలో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటే ఒక్కడే 10 కామెంట్ రాస్తాడు, ఒక్కడే దుర్భాషలకు దిగుతారు. ఒక 10-20 మందిని పెట్టుకుంటాడు ఎప్పటికప్పుడు. వాడు మళ్ళీ ఎప్పటికీ ఉంచుకోడు, వాళ్ళను పర్మనెంట్ ఉంచుకోడు, మార్చేస్తుంటాడు. అట్లా సోషల్ మీడియాలో ఉగ్రవాదాన్ని చేస్తాడు. సమాజంలో ఏంటంటే వాని మీద ఏదో ఒకటి బట్టగాల్చి మొక్కానేస్తాడు, వాని మీద అవినీతి ఆరోపణలు చేస్తాడు, వానికి లేడీస్ తోటి అసలు సంబంధాలు ఉన్నాయని చేస్తాడు, వాడు ఆర్థికంగా ఇంకొకరిని బ్లాక్మెయిల్ చేసిండని చేస్తాడు. ఈయనకు వీటిలలో అపర విద్య
చాలా అంటే ఈయన నయీం కన్నా చాలా డేంజర్ వ్యక్తి. కాబట్టి తీన్మార్ మల్లయ్యని ఇప్పుడు సమాజం గ్రహించింది. ఇలాంటి వ్యక్తులు ఇలా ఉగ్రవాదాన్ని చేసేటోళ్ళను బెదిరించినప్పుడు ఏమవుతుందంటే ఈయన బెదిరింపులకు పాల్పడ్డప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వీనితోటి వద్దురా నాయన అని తలదాచుకుంటారు. అంత మాత్రాన ఈయనను ప్రశ్నించినంత మాత్రాన ఈయన గొప్పోడు కాదు. ఈ తెలంగాణ సమాజం మేలుకొన్నది కాబట్టి ఈయనకి ఏ టైంలో బుద్ధి చెప్పాలి ఆ టైంలో బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇది అదును చూసి పదును పెట్టమంటారు. కాబట్టి వీనికి అదును చూసి వాత పెట్టమంటారు. కాబట్టి ఇప్పుడు ఈయన కర్రు కాల్చి వాత పెట్టేటటువంటి సమయం వచ్చింది. కాబట్టి అందరూ ఇప్పుడు తీన్మార్ మల్లయ్య కర్రు కాల్చి వాళ్ళతో పెడుతున్నారు. తన ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చిన అని చెప్తా ఉన్నారు కదా బ్రదర్. మరి ఈయన అన్నాడుగా వీళ్ళ పొలిటికల్ లీడర్ల యొక్క మీ అఫిడవిట్లని అన్నిటి చూసి లంగల్లారా దొంగల్లారా ఇయ్యా మీ అఫిడవిట్లు, మీకు ఎంతమంది కింద బినామీలు ఉంటారు, ఇయ్యా మీ ఆస్తులు ₹1,00,00,000 ఉంటే ఎవరు నమ్ముతారా? మీకు సిగ్గు లజ్జుందారా? వీటిని నమ్మేటటువంటి అయినారా? ఇవన్నీ బోకర్ అఫిడవిట్లు, వీటిని ఎవరు నమ్ముతారా అని తిట్టినావు. మరి ఆ బోకర్ దందా నువ్వే చేస్తున్నావు కదా. మరి ఇప్పుడు నువ్వు ₹1,00,00,000 ఉన్నాయంటే ఎవరు నమ్ముతాడు? నీ వెనక ఎంతమంది బినామీలు ఉన్నారా అనుకోరా? వాళ్ళని అన్నావు కదా, వాళ్ళని అన్న పాఠాలే నువ్వు నేర్చుకున్నావు కదా. ఈయన చెప్పిన అన్నీ ఎవడు నమ్మడు. మరి అన్నీ ఉన్నాయి. నీకు ₹1,00,00,000 నీకు ఏం లేదు, నీకు ₹1,00,000 నెలకు జీతము, ₹1,00,000 2 కోట్ల కారు ఎట్ట కొన్నావు, ₹1,00,000 ల్యాండ్ క్రూజర్ కార్లు ఎట్ట కొన్నావు, ₹1,00,000 ఫామ్ హౌస్లు ఎట్ట కట్టించినావు, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఇదంతా ఈయన బ్లాక్మెయిల్ రాజకీయం. తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేల్కోవాలి. తీన్మార్ మల్లయ్యతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎయిడ్స్ వైరస్కు ఖచ్చితంగా మందు తెలంగాణ సమాజం పెట్టాలి. ఇంత అవస్థ పడుతూ ఉంటే నిరుద్యోగ యువతల గురించి స్పందించలేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో? ఇక్కడ కొంత జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారుకి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇదే బల్మూరి వెంకటైనా నిరుద్యోగుల ప్రతినిధులు అని చెప్పుకుంటున్న రియాజ్ అయినా ఇంకో కొంతమంది వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ మధ్యలో కొంత జరిగింది. ఫస్ట్ బల్మూరి వెంకట ఆయనకు ఒక 10 వచ్చింది. ఆయన ఎట్లా లాబింగ్ చేసుకుంటే ఏమో చిన్న వయసులో ఎమ్మెల్సీ వచ్చింది. ఇక్కడ రియాజ్కు బల్మూరి వెంకటకి ఫస్ట్ నుంచి పడట్లేదు. ఈయన మీద ఆయన కంప్లైంట్ ఇచ్చుకోవడం, అధిష్టానానికి ఆయన మీద ఈయన కంప్లైంట్ ఇచ్చుకోవడం అన్నీ జరిగినాయి. వీళ్ళు చేసి మేము సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తే ఎక్కడ పోతారో మా మీద ఏం చెప్తారో, ఈ సమస్య ఇటనే నానాలే, ఈ సమస్య నానుతున్న కొద్దీ మేము వీళ్ళు ప్రభుత్వం పైన వీళ్ళ వ్యతిరేకత ఎల్లగక్కినప్పుడల్లా మేము ఈ సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పి ప్రభుత్వం దగ్గర చెప్పుకొని వాళ్ళ మెప్పు పొంది వీళ్ళ పనులు చేసుకోవాలని చెప్పారు. మాకున్నటువంటి అవగాహన గురించి రేవంత్ రెడ్డికి ఇంతవరకు మా సమస్యలు సంపూర్ణంగా పోలేదు. మేమేమంటున్నాం అంటే ఈ వేదిక మీద ఒక కమిటీని వేయినాయి. నిరుద్యోగుల సమస్యలు ఏమున్నాయి, వాటి కమిటీ వేసి పరిష్కార మార్గాలు ఏందని నువ్వు తెలుసుకోకుంటే మాత్రం తెలంగాణలో నువ్వు అనుకున్నట్టు నిరుద్యోగులు నీ కాంగ్రెస్ వెంట లేరు. ఎమ్మెల్యే ఓట్లు ఉన్నట్టు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు నీకు ఎట్లా ప్రచారం చేసిరు అట్లా లేరు. అట్లా లేనంత మాత్రాన అడగనంత మాత్రాన తెలంగాణలో నిరుద్యోగులకు నువ్వు మేలు చేసినావు, అన్ని సమస్యలు పరిష్కారమైన అనేది కాదు. ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఇక్కడ వేం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే ఒక షాడో సీఎంగా ఉన్నాడు. ఆయన ఇవాళ ఏంటంటే సీఎంకి ఒక అడ్వైజర్గా ఉన్నాడు. ఏది జరిగినా చేరికలైనా అయినా ఆయన ద్వారానే. మేము కూడా రియాజ్ అహ్మద్ పోయినాం. ఈ ఒక సమస్యను తీసుకొని పోతారు, రెండో సమస్య తీసుకొని పోతారు, 3 చేస్తాడు. ఆయన ఏమంటారు ఏముంది ఊక నిరుద్యోగులు తీసుకొని వస్తున్నావు అంటాడు. ఆయనకు నిరుద్యోగుల గురించి ఏనాడు అవగాహన లేదు, ఆ సమస్యలపైన పోరాడినోడు కాదు, ఆ రోజు కలిసినోడు కాదు. రాజకీయ నాయకులు ఎవరైనా 1-2 సమస్యలు అంటారు, 3సారి పోతే ఊకెందుకు వస్తున్నా పో అంటారు. అట్టనే ఉంది మా సమస్యలపైన వీళ్ళకి సంపూర్ణ అవగాహన లేదు, రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. ఇప్పటికైనా నువ్వు అవగాహన తెచ్చుకోకుంటే నీ కాంగ్రెస్ పుట్టి మునగడం అనేది నిరుద్యోగులతో స్టార్ట్ అవుతుంది.